పిసిసి పదవులు కొలక్కి రాహుల్ స్ఫూర్తితోనే కులగణన తెలంగాణలో పారదర్శకంగా చేశాం. ఢిల్లీలో కాంగ్రెస్ ఓబీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ అంటూ కూడా చూస్తాను. సో పిసిసి పదవులు కొలక్కి నిన్ననేమో అయిపోయింది, ఈరోజు రేపా అంటూ అన్నారు. ఈరోజేమో కొలిక్కి వచ్చిందని చెప్పేసి అంటా ఉన్నారు. ఆ తర్వాతనే మల్లికార్జున ఖర్గే అందుబాటులో లేడు కాబట్టి 30న మళ్ళీ రావాలని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇది చూస్తూ ఉంటే ఇప్పట్లో పిసిసి కూర్పు అయ్యేటట్టు కనబడతలేదు. మంత్రివర్గ విస్తరణ కూడా ఇప్పట్లో కాదేమో అనేటువంటి అనుమానాలు అయితే చాలా బలంగా కదులుతూ ఉన్నాయి. ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశం. రాహుల్ గాంధీతో కేసీ వేణుగోపాల్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ. మంత్రివర్గ విస్తరణపై జూన్ మొదటి వారంలో స్పష్టత. ఖర్గే లేకపోవడంతో మళ్ళీ రావాలని అధిష్టానం పిలుపు. సో 30న మరోసారి ఢిల్లీకి ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు. మంత్రివర్గ విస్తరణ త్వరగా ఆమోదించండి, బీసీలకు ప్రాధాన్యం ఇవ్వండి, మరి రాహుల్కు మహేష్ కుమార్ గౌడ్ అంటూ విజ్ఞప్తి చేస్తాను. సో ఇక్కడ చూడండి ఎంత దారుణంగా ఉంటుందంటే ఏఐసిసిలో ఇప్పుడు మన ఎవరు మల్లికార్జున ఖర్గే అని చెప్పేసి 30న అన్నారు. సో ఫస్ట్ కేసీ వేణుగోపాల్, దానికంటే ముందు ఇంకొక 2-3 ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్ మీనాక్షి నటరాజన్, మీనాక్షి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఆ తర్వాత రేవంత్ రెడ్డి, ఆ తర్వాత మినిస్టర్స్ ఇక్కడ కొంతమంది సీనియర్ నాయకులు. సో ఫస్ట్ వీళ్ళలో రావాలి, ఏది ఫస్ట్ వీళ్ళలో ఏకాభిప్రాయం రావాలి. అది అంత ఈజీగా వస్తుందా? రాదు. మొత్తానికి అయింది. అయిన తర్వాత కేసీ వేణుగోపాల్ దగ్గరికి తీసుకుపోతారు. కేసీ వేణుగోపాల్ ఏం చేయాలి? ఇటు రాహుల్ గాంధీతో డిస్కస్ చేయాలి, ప్రియాంక గాంధీతో డిస్కస్ చేయాలి. ఆ తర్వాత వీళ్ళతో యాక్సెప్టెన్స్ అనుకున్న తర్వాత నెక్స్ట్ ఖర్గే తోటి డిస్కస్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక వీళ్ళు కాకుండా ఇంకా చాలామంది ఉంటారు. మళ్ళీ వీళ్ళలో ఏమైనా మార్పులు చేరుకుంటే మళ్ళీ వీళ్ళతో డిస్కస్ చేయాలి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఎక్కడ ఏకాభిప్రాయం గుర్తుంది? ఇంతమంది డిస్కస్ చేసిన కమిటీ గురించి ఏమైతే కమిటీతో వచ్చేది పోయేది ఏ వాళ్ళు ఒకరు వేయడానికి ఇంత రాద్ధాంతం రామాయణం. ఈ రామాయణం అంతా అయిపోయి ఈరోజు ఏమైంది? లాస్ట్కి ఏదో కొలిక్కి వచ్చిందట. కొలిక్కి వచ్చేసరికి ఖర్గే అందుబాటులో లేదట. మళ్ళీ 30 రమ్మంటాడు. మళ్ళీ 30 అంటే ఇంకా 2-3 రోజులు ఉన్నది. ఈ 2-3 రోజుల్లో ఏమైనా మార్పులు అవుతాయా? ఏ జరుగుతూ ఉంటుంది తప్ప ఏ ముందుకు అడుగు పడదు, ఏనక పడదు. ఇదే స్తబ్దుగా ఉంటుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంత తొందరగా ఫెయిల్ అవుతుందంటే ఇన్ని రకాల అంశాలు ఉంటాయి. స్టేట్ కాంగ్రెస్ ఉంటుంది, నేషనల్ కాంగ్రెస్ ఉంటుంది. ఈ ఇద్దరి మధ్యలో పొసగాలి అంటే స్టేట్ కాంగ్రెస్లో పొసగాలి ఫస్ట్, తర్వాత నేషనల్ కాంగ్రెస్లో పొసగాలి. ఇవన్నీ కావడానికి ఉన్న టైం అంతా కాస్త అయిపోతుంది. సో ఇవైన తర్వాత ఏమైనా ముందు పడుతుందా అంటే అది కూడా డౌటే. తర్వాత ఇక ఇది ఫస్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత కమిటీలు ఇస్తారు కదా, ఏంగానే రచ్చ స్టార్ట్ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో. వివిధ రాష్ట్రాల్లో ఇక రచ్చ స్టార్ట్ అవుతుంది. ఒక 10-15 రోజులు ఉంటుంది అది. సో ఇవన్నిటి వల్లనే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఫెయిల్ అవుతూ వస్తుంది దేశంలో, రోజు రోజుకి తన ప్రాబల్యం ఎందుకుతూ ఉంది అంటే ఇన్ని రకాల ప్రయత్నాలు ఉంటాయి. ఎవరికి వాడు ఇప్పుడు కేసీ వేణుగోపాల్ తన స్వార్థం తనకు ఉంటుంది. ఎవరు డబ్బులు ఇస్తారా అని చూస్తూ ఉంటాడు, ఎవరు మూటలు ఇస్తారా అని చూస్తూ ఉంటాడు. ఇవే జరుగుతూ ఉంటాయి. మీనాక్షి నటరాజన్, పిసి మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ ఎవరికి వాళ్ళుగా మాకేం లాభం దీనివల్ల అనే కోణంలో చూడడం తప్ప వేరే ఆలోచన కనబడతలేదు దీనిలో. సో చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే కాంగ్రెస్ పార్టీ ఫీల్స్కు ప్రధానమైనటువంటి కారణం ఇలాంటి వ్యవస్థ కనబడుతూ ఉంది. ఇప్పుడు మినిస్టర్స్ ఉన్నారు, దాదాపు 17 నెలలు దాటుతూ ఉంది. 17 నెలలుగా ఈరోజు ఎప్పుడెప్పుడు అని చూస్తూ ఉన్నారు. ఇంతవరకు ఆ మినిస్టర్ చేసేది లేదు, సచ్చేది లేదు. అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకవైపు, అటు వివేక్ ఒకవైపు, ప్రేమ్ సాగర్ రావు ఒకవైపు, ఇంకా చాలామంది మినిస్టర్స్ కూడా మాకు కావాలి మాకంటే మాకు కావాలని చెప్పేసి ఈరోజు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తాను. దానివల్ల డిలే అవుతూ వస్తూ ఉన్నది. ఏకాభిప్రాయం కుదరట్లేదు. ఇప్పుడు మంత్రి పదవులు ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎంత పెద్ద పెంట అవుతుందో మీరు చూడండి, చాలా పెద్ద పెంట అవుతుంది. జూన్ మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీలో జరిగే రచ్చ తెలంగాణ రాజకీయాల్లో ఒక మంచి ఒక రంజుగా ఉంటుంది రాజకీయం అంతా కూడా. సో దాన్ని ఇప్పుడు ఈ కల్వకుంట్ల కుటుంబంలో జరిగేటువంటి సంక్షోభాన్ని కాంగ్రెస్ పార్టీ వాడుకుంటా ఉంది. రేపు జూన్ మొదటి వారంలో జరిగేటువంటి కాంగ్రెస్ పార్టీలో జరిగేటువంటి లుక్కల విషయంలో బీఆర్ఎస్ పార్టీ వాడుకునే అవకాశం కనబడుతుంది. సో మొత్తానికైతే ఇద్దరికిద్దరు ప్రజల ముందు చులకనయ్యేటువంటి పరిస్థితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ తీరు ఇప్పటికైనా మార్చుకోవాలి. ఇంకా ఎన్ని రోజులు గిట్ల మీరు వ్యవహారం చేస్తా అంటే ఇక దేశంలో మీరు మీ పార్టీనే సరి చేయడానికి ఇంత సమయం పట్టిందంటే ఇక దేశాన్ని సరి చేయాలంటే, దేశాన్ని పాలించాలంటే ఇంకెంత సమయం పడుతుంది?
అసలు అటు ఎంత స్టేట్ పార్టీలనే గిన్ని నెలలుగా మీరు చెప్తా ఉన్నారు. పీసీ మహేష్ కుమార్ గౌడ్ ప్రెసిడెంట్ అయ్యి ఇప్పుడు 8 నెలలు అవుతా ఉన్నది. ఇక 8 నెలలుగా ఒక్క పోస్ట్ అంటే ఒక పోస్ట్ కూడా మీరు వేయలేదు, ఒక పీసీ కార్యవర్గం కూడా వేయలేదు అంటే మీకు చిన్న స్టేటు గింత స్టేట్ని గింత దాకా సాగదీస్తూ ఉంటే ఇక మీరు దేశాన్ని ఏం నడిపిస్తారు? దేశంలో అధికారులకు ఎట్లా వస్తారు? దేశాన్ని ఏం నడిపిస్తారు మీరు? మీ వల్ల అవుతుందా? ఏది కాదు, ఊదు లేదు, పీరు లేదు. అందుకే భారతీయ జనతా పార్టీ కంటిన్యూగా అక్కడ గెలుస్తూ వస్తూ ఉంది. అంటే దేశవ్యాప్తంగా కూడా తన 11 11 12 సంవత్సరాలుగా అప్రతిహతంగా గెలుస్తూ వస్తూ ఉన్నారు. సో అది తేడా గమనించండి. కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా మీ యొక్క ఏఐసిసి కానీ పీసీ కార్యవర్గ విషయంలో ఎందుకు ఇంత తాత్సారం చేస్తున్నారో ఒకసారి మీకు మీరు అవలోకనం చేసుకుంటే బాగుంటుంది.